వెనిజులా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది అమెరికా. కానీ ముందు అడుగు వేయలేదు. వెనక యుద్ధం చేయాలంటే ఏంటనేది భయం. ఎందుకంటే ప్రపంచం వేలెత్తి చూపెడుతది. వాళ్ళ దేశంలో డ్రగ్స్ చేస్తుంటే వాళ్ళ దేశం చూసుకున్నది మధ్యలో నువ్వెవడవి అంటది. నీ దేశానికి రాకుండా చూసుకో తప్పించి, లేదా ఏ సముద్రంలో ఉన్నప్పుడు ఎట్లాగో పేలుస్తున్నారు కదా, ఈవెన్ ఐక్యరాజ్య సమితి అది కూడా తప్పుపెట్టింది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో పోరాడడానికి నువ్వెవరు అని. ఏ ఐక్యరాజ్య సమితి శాంతి దళంతోనే చేయొచ్చు కానీ ఎట్లా అన్నటువంటిదే నడుస్తుంది. అయితే దాన్ని ఏమీ చేయలేకపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఇంకో పక్కన మెక్సికోతో సమస్య అవుతుంది. మెక్సికోలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ఓపెన్, అక్కడ మెక్సికో నడిపేదే డ్రగ్స్ ఫెడలర్సే నడుపుతుండేటటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో వాళ్ళు డ్రగ్స్ తయారు చేయడానికి వినియోగించేటటువంటి మెటీరియల్ అమెరికా నుంచి వెళ్తుందని గుర్తించారు. క్యాష్ పటేల్ ఎవరైతే FBI డైరెక్టర్, అది గుర్తించి ఇప్పుడు మెక్సికోకి వెళ్ళేటటువంటి ఫెంటానిల్ అనేటటువంటి మెడిసిన్తోనే, ఏది రా మెటీరియల్ మందుతోనే డ్రగ్స్ తయారు చేస్తున్నారని గుర్తించి పైప్ లైన్ల ద్వారా అది అక్కడికి వెళ్తోందని గుర్తించి దాని మీద బ్యాన్ పెట్టమని చెప్పేసి ట్రంప్కి సూచించాడు. ట్రంప్ దాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయమని ఆదేశించారు. పైప్ లైన్ షట్ డౌన్ చేయమన్నారు. ఫెంటానిల్ వెళ్లకుండా ఆపేయమన్నారు. వేలాది మంది ప్రజల ప్రాణాలు, అమెరికన్ ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నటువంటి డ్రగ్స్కి కీలకం ఈ ఫెంటానిల్. అమెరికా నుంచి వెళ్ళిన మెటీరియల్తో తయారైనటువంటి మత్తు పదార్థాలు అమెరికాలోని మెక్సికోలో తయారు చేసి అవి అమెరికాకే వచ్చి అవి సేవించినటువంటి వాడు చిత్తభ్రాంత భ్రమలో ఉండి అమెరికన్ ప్రజల్ని చంపేస్తున్నారని తేల్చారు.